మన రాష్ట్రం 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనందరం తెలిసిన విషయమే. అరాచక పాలన సాగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు బాగలేరు, టయానికి ఉద్యోగాలు రావు, టయానికి జీతాలు రావు. ఇట్లా అన్ని విషయాలలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ కానీ ఫార్మ్ మెకనైజేషన్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది ఈరోజు. కాబట్టి రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, ఖచ్చితంగా మళ్ళా కాబోయే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారని ఈ ప్రజల సాక్షిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న వయసులో ఈరోజు ప్రజలను చూస్తున్న, ప్రజల్లో ఇబ్బందులు పడుతున్నట్టు ఇవన్నీ కార్యక్రమాలను గమనించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ సూపర్ 6 తో పేదల్లో ఉన్న ఇబ్బందులన్నీ తీరుతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజన్ ఉండి ఈరోజు హైటెక్ సిటీ అనే ఒక బృహత్ కార్యక్రమాన్ని ఆ రోజు ఏర్పాటు చేసి ఈరోజు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఒక విషయం తెలియాలనుకుంటున్నా ఇక్కడున్న యువతకు కానీ యువకులకు కానీ ఒకటే విషయం, ఒక ఉద్యోగం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఉద్యోగస్తులు కుటుంబంలో దాదాపు 25,000 నుంచి 30,000 జీతాలు వస్తాయి. తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఒక బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అవుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అయితే హౌసింగ్ లోన్లకు వెళ్తారు. హౌసింగ్ లోన్లకు వెళ్తే షాపింగ్ కాంప్లెక్స్లు, పిల్లల చదువుల కోసం ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. అంటే ఒక ఉద్యోగం కింద సాఫ్ట్వేర్ ఉద్యోగం డెవలప్ చేస్తే దాదాపు అక్కడున్న వ్యవస్థలన్నీ డెవలప్ అవుతాయి. లక్షల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఉద్యోగంతో ఈరోజు ITI 10th ఇంటర్ డిప్లొమా చదువుకున్న పిల్లలకు 5,000 జీతాలు ఇచ్చి ఈరోజు కాలం గడుపుతున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటంటే డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకునే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే యుగంలో నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని కూడా చెప్పడం, హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా ప్రతి విషయంలో ఈరోజు మన రాష్ట్రం వెనుకబడి ఉంది. పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో ఏ విధంగా యువత, రైతులు, పేద మధ్య తరగతి కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ అన్ని ఇబ్బందులు తీరాలంటే మనమందరం ఖచ్చితంగా నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన అందరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరొకసారి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు నేను ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నాను. మీ వాళ్ళందరి సహకారంతో నేను ముందుకు పోతానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం.